హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నాస్టిక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీ థంబ్నెయిల్ చూసిన విధంగానే రియల్మీ వాచ్ వర్సెస్ రెడ్మీ వాచ్ దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి మన దగ్గర ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో కామన్గా వచ్చే పాయింట్స్ అన్ని ఫస్ట్ ఒకసారి మీకు తెలియజేస్తాను, అండ్ ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో చూస్తే డెఫినెట్గా 3,500 రూపాయల్లో ఉన్న రియల్మీ వాచ్ తీసుకోవాలా, 4,000 రూపాయల్లో ఉన్న రెడ్మీ వాచ్ తీసుకోవాలనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. చాలా ఈజీగా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏం మాత్రం నేర్చు ఇక్కడ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. రియల్మీ వాచ్లో మనకి టోటల్గా ఒక 11 వరకు ప్లస్ పాయింట్లు లభించడం జరిగింది, అండ్ రెడ్మీ వాచ్లో చూసుకున్నట్లయితే దగ్గర ఒక 6-7 ప్లస్ పాయింట్లు అయితే కనపడడం జరిగింది. సో ఏ మాత్రం నేర్చుకున్న వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మొదటి డిఫరెన్స్ వచ్చేసరికి రెండు వాచెస్లో, అంటే రియల్మీ వాచ్లో రెడ్మీ వాచ్లో రెండు వాచెస్లో మనకి 1.4 ఇంచ్ డిస్ప్లేస్ వస్తున్నాయి. రెండు ఎల్సిడి టీఎఫ్టీ డిస్ప్లేలే, అండ్ రెండిట్లో 320x320 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ ఉంటుంది. కాకపోతే బ్రైట్నెస్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. 350 నిట్స్ బ్రైట్నెస్తో రెడ్మీ వాచ్ వస్తుంటే 380 నిట్స్ బ్రైట్నెస్తో రియల్మీ వాచ్ వస్తుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ విషయంలో చూసుకున్నట్లయితే రియల్మీ వాచ్ సమ్వాట్ రెడ్మీ వాచ్ కంటే బెటర్ ఉంటుంది అనమాట, సన్లైట్లో కానీ ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే. సెకండ్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడుకోవాలి. రెండిట్లో ఫస్ట్ థింగ్ మెన్సురేషన్ సైకిల్కి సంబంధించి మెన్సురేషన్ ట్రాకర్ ఇలాంటి వాటికి రెండు వాచెస్లో మనకి లేవు. కాకపోతే రెండిట్లో మనకి స్పోర్ట్స్ మోడ్స్లో 14 స్పోర్ట్స్ మోడ్స్ రియల్మీ వాచ్లో ఉంటే 11 స్పోర్ట్స్ మోడ్స్ మనకి రెడ్మీ వాచ్లో ఉన్నాయి. ఈ 11 స్మార్ట్ స్పోర్ట్స్ మోడ్స్లో కూడా కొన్ని రియల్మీ వాచ్లో లేనివి ఉన్నాయి, అండ్ రియల్మీ వాచ్లో అవి చాలా మాక్సిమం రెడ్మీ వాచ్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ కానీ, నెక్స్ట్ ఫుట్బాల్ కానీ, నెక్స్ట్ క్రికెట్ కానీ, ఇలాంటి ఎవరెవరైతే బాగా ఆడుతూ ఉంటాం మనం బయట, సో అలాంటి మోడ్స్ మనకి రెడ్మీ వాచ్లో కనబడట్లేదు. ఓన్లీ రియల్మీ వాచ్లోనే ఈ 14 స్పోర్ట్స్ మోడ్స్లో మనకి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఒక డిఫరెన్స్ మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ థర్డ్ డిఫరెంట్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకర్ అనే ఫీచర్ ఉంటుందన్నమాట. సో ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకర్ అనే ఫీచర్ ఏం చేస్తుందంటే, మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఒకవేళ రన్నింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఇలాంటి విధంగా చేసినా, లేకపోతే ఫుట్బాల్ ఇట్లాంటివి ఆడినా సరే, ఆటోమేటిక్గా ఈ ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకర్ అనేది డిటెక్ట్ చేసి నువ్వు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావు అని చెప్పి ఆటోమేటిక్గా అదే మనకి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది నేను రియల్ లైఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. సో మనకి ఫిట్బిట్ వాచెస్లో యాక్టివేట్ అయితే, ఆ తర్వాత నేను రియల్మీ వాచ్లో అయితే అబ్జర్వ్ చేశాను. మీరు ఒకవేళ ఏదైనా గేమ్ ఆడుతుంటే మీరు దీంట్లో మాన్యువల్గా ఆన్ చేయక్కర్లేదు, నేను క్రికెట్ ఆడుతున్నా నన్ను మెసేజ్ చేయని చెప్పక్కర్లేదు, ఇదే ఆటోమేటిక్గా చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రెడ్మీ వాచ్లో ఈ ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకర్ అనేది లేదు. మీరు ఒకవేళ ఏదైనా గేమ్ ఆడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరే మెనూ ఓపెన్ చేసి స్పోర్ట్స్ మోడ్స్లోకి వెళ్ళి ఈ స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేయని చెప్పని ఆన్ చేసిన తర్వాత అది యాక్టివిటీని అయితే ట్రాక్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ రెడ్మీకి ఓట్ పడుద్ది. మనకి రియల్మీలో వచ్చేసరికి జీపీఎస్ ఆప్షన్ లేదు. జీపీఎస్ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే, మీరు ఫోన్తో ఎప్పుడైతే సింక్లో ఉంటుందో, అంటే ఫోన్తో కనెక్ట్ అయ్యి సింక్రొనైజ్ ఆప్షన్ అనేది ఎప్పుడైతే ఎనేబుల్లో ఉంటుందో అప్పుడు మాత్రమే మీ డిస్టెన్స్ ఇదంతా మనకి ఫోన్ డిటెక్ట్ చేసి దీంట్లోకి మనకి యాక్టివిటీ ట్రాకింగ్ అనేది దీంట్లో చూపిస్తుంది అనమాట. దీంట్లో ఇన్బిల్ట్గా జీపీఎస్ ఫీచర్ అయితే లేదు, జీపీఎస్కి సంబంధించి సెన్సార్ అయితే లేదు. అదే రెడ్మీ వాచ్లో చూసుకున్నట్లయితే మీకు ఇన్బిల్ట్గా జీపీఎస్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఫోన్తో ఇది బ్లూటూత్లో కనెక్షన్ లేకపోయినా, నెక్స్ట్ సింక్రొనైజ్ లేకపోయినా సరే, మీకు రెడ్మీ వాచ్లో ఇన్బిల్ట్ జీపీఎస్ అండ్ నెక్స్ట్ గ్లోనస్ శాటిలైట్కి సంబంధించి ఫీచర్ ఉండడం వల్ల మీరు ఫోన్ లేకుండా మీరు బయట ఎక్కడికైనా సరే మీరు వెళ్ళిపోవచ్చు. మీ మొబైల్ ఫోన్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, సింక్ అవుతుందో, అప్పుడు ఈజీగా మళ్ళీ మొబైల్ ఫోన్లోకి అప్డేట్ చేసేస్తుంది. సో జీపీఎస్ పొజిషన్లో మాత్రం మనకి రెడ్మీకి అంతా థమ్స్అప్ ఇవ్వచ్చు, రియల్మీలో జీపీఎస్ ఫీచర్ అయితే లేదు మనకి. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి SpO2 మానిటరింగ్, అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్. ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్లో అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో SpO2 మానిటరింగ్ సెన్సార్ అనేది, ఈ SpO2 మానిటరింగ్ సెన్సార్కి సంబంధించి మనకి రియల్మీ వాచ్లో ఉంది, కానీ ఈ సెన్సార్ మనకి రెడ్మీ వాచ్లో లేదు. బ్రీత్ ఇన్హేల్ అంత తీసుకోవాలి, ఎక్సేల్ అంత తీసుకోవాలి, ఇది చెప్పడం అనవసరం. మనకి రెడ్మీ వాచ్లో ఈ ఫీచర్ ఉంది. ఇన్హేల్ ఎంత తీసుకోవాలో, ఎక్సేల్ ఎంత తీసుకోవాలో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో మాత్రం మనకి ఖచ్చితంగా ఈ రోజుల్లో తెలవాల్సిన ఫీచర్ ఇది. ఈ ఫీచర్ రియల్మీ వాచ్లో ఉంది, రెడ్మీ వాచ్లో మనకి లేదు. నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ డిఫరెన్స్ స్విమ్మింగ్ మోడ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ స్విమ్మింగ్ మోడ్లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో రియల్మీ వాచ్ వస్తుంటే 5 ATM వాటర్ రెసిస్టెంట్తో రెడ్మీ వాచ్ వస్తుంది. రెండిట్లో ఏది గొప్ప అంటే 5 ATM వాటర్ రెసిస్టెంటే గొప్ప. రెడ్మీ వాచ్లో ఉన్నది మనకి 5 ATM వాటర్ రెసిస్టెంటే బెటర్ మనకి రియల్మీ వాచ్తో కంపేర్ చేస్తే. రియల్మీ వాచ్లో మనకి స్విమ్మింగ్ మోడ్స్ ఏమీ ఉండవు. అదే మనకి రెడ్మీ వాచ్లో చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ మోడ్స్ ఉంటాయి. మీరు పూల్ స్విమ్మింగ్ చేస్తున్నారా, లేకపోతే అవుట్డోర్ స్విమ్మింగ్ చేస్తున్నారా అని చెప్పని మనకి స్విమ్మింగ్ మోడ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ స్విమ్మింగ్ చేస్తామని చెప్పనుకుంటే మాత్రం మీకు రెడ్మీ వాచ్ అనేది స్విమ్మింగ్ మోడ్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సెన్సర్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి 3 యాక్సిస్ యాక్సెలరోమీటర్ సెన్సర్ వచ్చేసరికి మనకి రియల్మీ వాచ్లో ఉంటే 3 యాక్సిస్ యాక్సెలరోమీటర్ ప్లస్ 3 యాక్సిస్ గైరోస్కోప్ సెన్సర్ అనేది మనకి రెడ్మీ వాచ్లో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గైరోస్కోప్ సెన్సర్ అనేది రియల్మీ వాచ్లో మనకి ప్రెజెంట్ అయి ఉండదు. ఓన్లీ మనకి రెడ్మీ వాచ్లోనే గైరోస్కోప్ సెన్సర్ అనేది ప్రెజెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యారోమీటర్ ఆర్ ఆల్టిమీటర్ సెన్సర్ చూసుకున్నా మనకి రియల్మీ వాచ్లో కనపడదు. బ్యారోమీటర్ ఆర్ ఆల్టిమీటర్ సెన్సర్ అనేది మనకి రెడ్మీ వాచ్లో లభిస్తుంది. ఈ బ్యారోమీటర్ సెన్సర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పంటే, మనకి కాంపస్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్ డైరెక్షన్స్ ఏవైతే చూసుకుంటారో, సో ఈ డైరెక్షన్స్ చూసుకోవాలంటే మాత్రం మీరు ఈ కాంపస్ ఫీచర్ కావాలి. ఈ కాంపస్ ఫీచర్ కావాలంటే బ్యారోమీటర్ సెన్సర్ మనకి రెడ్మీ వాచ్లో ఉంది, రియల్మీ వాచ్లో లేదు. మనం మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్ కంట్రోల్ అనేది రియల్మీ వాచ్లో ఉంది, రెడ్మీ వాచ్లో ఉంది. కానీ కెమెరా కంట్రోల్ అనేది మనకి ఓన్లీ రియల్మీ వాచ్లో అవైలబుల్గా ఉంది. మీరు కెమెరా
జస్ట్ ఎక్కడైనా ఫోన్ ఇక్కడ పెట్టేసి మీరు సెల్ఫీ కెమెరా కానీ రేర్ సైడ్ కెమెరా కానీ ఆన్ చేసి అక్కడ పెట్టేసి మీరు అక్కడ నుండి ఆన్ చేయకుండా రియల్మీ ఇక్కడ ఈ వాచ్ నుంచి మీరు ఈజీగా ఇక్కడ నుంచి మీరు కెమెరా అనేది స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి కెమెరాని మీరు స్టాప్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ మనకి రియల్మీలో ఉంది, రెడ్మీ వాచ్లో లేదు. మెడిటేషన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నా మనకి ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ఎలా తీసుకోవాలనేది మనకి రెడ్మీ వాచ్లో ఉంది, కానీ మెడిటేషన్ డెడికేటెడ్గా మెడిటేషన్ మోడ్ అయితే మనకి రియల్మీ వాచ్లో ఉంది. రెడ్మీ వాచ్లో కూడా మనకి మెడిటేషన్ మోడ్ అయితే లేదు. ఫైనల్గా ఇప్పుడు మనం ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాటరీ చూసుకున్నట్లయితే 160 mAh బ్యాటరీతో మనకి రియల్మీ వాచ్ వస్తుంటే 230 mAh బ్యాటరీతో మనకి రెడ్మీ వాచ్ వస్తుంది. సో ఈ 160 mAhకి 230 mAhకి మనకి డిఫరెన్స్ దగ్గర 70 mAh అయితే ఉంది. ఈ 70 mAh ప్రభావితం అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు జీపీఎస్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది 10 days వస్తే, అంటే 10 days రాదనుకోండి, ఒక 7-8 days వస్తే మీకు రియల్మీ వాచ్ వచ్చేసరికి 5-6 days ఉంటుంది. ఈజీగా ఒక 2 days బ్యాటరీ లైఫ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 2 daysని మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పవర్ సేవింగ్ మోడ్ వచ్చేసరికి మనకి రెడ్మీ వాచ్లో లేదు. పవర్ సేవింగ్ మోడ్ ఉంటే ఏంటంటే మీకు 1 month వరకు స్టాండ్ బై అయితే చూసుకోవచ్చు మనం, కానీ పవర్ సేవింగ్ మోడ్ అనేది రియల్మీ వాచ్లో ఉంది. ఈజీగా ఒక 20 to 30 days అయితే ఈజీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఎటువంటి మోడ్స్ ఉపయోగించకుండా ఓన్లీ పవర్ సేవింగ్ మోడ్లో స్టాండ్ బై మోడ్లో అయితే ఉంటుంది, ఓన్లీ క్లాక్ చేయించుకుంటూ. సో ఇలాంటి స్టాండ్ బై మోడ్ అనేది మనకి ఇంకా రెడ్మీ వాచ్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. మేబీ ఓటీఏ అప్డేట్ ద్వారా తీసుకొస్తారేమో అని ప్రెజెంట్ అయితే లేదనమాట. సో ఇవి కొన్ని డిఫరెన్సెస్ రెడ్మీ వాచ్కి రియల్మీ వాచ్కి. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 3,500 రూపాయలు పెట్టి చూసుకున్నట్లయితే మనకి 11 బెనిఫిట్స్ అయితే రియల్మీ వాచ్లో కనబడుతుంటే ఒక 5 బెనిఫిట్స్ దాంట్లో జీపీఎస్ ఫ్యూచర్, మీకు జీపీఎస్ ఫ్యూచర్ మాత్రమే నాకు మెయిన్ థింగ్ అని చెప్పి అనుకుంటే మాత్రం నేను రెడ్మీ వాచ్కి వెళ్ళొచ్చు. ఈ 3 డిఫరెన్సెస్ కాదు అనుకుంటే మాత్రం మిగతావన్నీ మనకి రెడ్మీ వాచ్తో కంపేర్ చేసుకుంటే రియల్మీ వాచ్లోనే మనకి ఎక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మీరు ఒకవేళ స్ట్రాప్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే రియల్మీ వాచ్లో మీరు స్ట్రాప్స్ బయట నుండి కొనుక్కోవచ్చు. అంటే వాళ్ళ స్టోర్లోనే 3 to 4 types ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ మీరు స్ట్రాప్స్ కొనుక్కోవచ్చు. కానీ రెడ్మీ వాచ్లో మీరు ఏదైతే వాచ్ని కొనుక్కుంటారో అదే కలర్తో వస్తుంది మీకు. ఎందుకంటే డైల్ వచ్చేసరికి వైట్ కొనుక్కుంటే వైట్ డైల్ వస్తుంది, బ్లాక్ కొనుక్కుంటే బ్లాక్ డైల్ వస్తుంది. సో దానికి మీరు ఏదైనా వేరే స్ట్రాప్ యూస్ చేస్తే ఆ కలర్ ఈ కలర్ మ్యాచ్ అవ్వు. కానీ రియల్మీ వాచ్లో వచ్చేసరికి మీకు మధ్యలో అది ఎప్పుడు బ్లాక్ కలర్లోనే ఉంటుంది. మీకు స్ట్రాప్స్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ స్ట్రాప్స్ యూస్ చేసుకున్నా మీకు అవి సెట్ అవుతాయి అనమాట. సో నన్ను అడిగితే మాత్రం ఈ జీపీఎస్ ఫ్యూచర్ అవసరం లేదు అనుకుంటే మాత్రం 3,500 రూపీస్ పెట్టుకుంటే మనకి రియల్మీ వాచ్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. మనకి 3,500 రూపాయలు బడ్జెట్లోనే వచ్చేస్తుంది. కానీ ఇంకొక 500 రూపీస్ యాడ్ చేసుకుని జీపీఎస్ ఫీచర్ కొనుక్కుంటాను అనుకుంటే మీకు జీపీఎస్ మాత్రమే కావాలనుకుంటే కొనుక్కోండి. లేకపోతే మాత్రం అదర్వైజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆస్పెక్ట్ రెడ్మీ వాచ్ కంటే రియల్మీ వాచ్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి మీకు వీడియో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ వాచ్కి రెడ్మీ వాచ్కి ఉన్న డిఫరెన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షార్ట్ ఇస్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.